బ్లాక్ రైస్, ఆ ధాన్యం నల్లగా ఉంటుంది, లోపల బియ్యం గింజ మాత్రం ఎరుపు ఉంటుంది. ఆ రకంగా చూసి వాళ్ళ సలహా మేరకు ఇది వేయడం నేను జరిగింది. తర్వాత ఈ గ్రామస్తులు కూడా చాలామంది చూశారు, కొంతమంది అడుగుతున్నారు, సరే సలహా మేరకు మీరు కూడా సైడ్ చేయండి, దీని యొక్క లాభాలను మనం కనుక్కుందామా, దీని ప్రొడక్షన్ విటమిన్ తాలకి ఏమాత్రం మనకి పనికొస్తుంది, దీని సలహా మేరకు మనం ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఒక అవకాశం మనం కల్పించుకుంటామని కూడా రైతులకు కూడా చెప్పడం జరిగింది. ఇది సేంద్రియ ఎరువుతో ఉన్నటువంటి ప్రొడక్షన్ వల్ల ఈ సేంద్రియ ఎరువుతో వాడితే ఏంటంటే శరీరానికి వచ్చినటువంటి విటమిన్ చాలా చక్కగా మనకు అందుబాటులో ఉంటుంది. ఈ రకంగా వాళ్ళు ఇచ్చిన సలహా మేరకు కూడా ఇది జరుగుతుంది. ఇప్పటికి ఇంకా దీనిపై రాబోయే పరిస్థితులు కూడా ఇంప్రూవ్మెంట్ చేయడానికి, దీని మీద కృషి పెట్టడానికి, మరొక అంశం కూడా చేయడానికి కూడా ఒక ఆలోచన మేరకు ఇప్పుడు కూడా నేను ఉన్నాను. ఈ విధంగా చేయాలని రైతులు కూడా 10 మంది 100 మందికి కూర్చోబెట్టి జంతువుల సంప్రదింపులు చేసి ఈ రకంగా మనం చేస్తే బాగుంటుంది, అందరూ ఆరోగ్యపడి. ఎప్పుడంటే ఇప్పుడు కాలుష్యం తాలూకా వాతావరణం, ఆహార పదార్థాలు తింటే లేని జబ్బులను కూడా ప్రతి మానవుడికి ఏనాడు వస్తుంది. ఇంచుమించు 20 సంవత్సరాల కుర్రవాడికి షుగర్ ఏర్పడుతుంది, 25 సంవత్సరాల కుర్రవాడికి దృష్టి లోపం అవుతుంది. దేనివల్ల అవుతుంది? తర్వాత ఈ ఆయిల్స్ వస్తున్నాయి, తలకి రాసుకుంటే వేగంగా ఎంటుకలు పడిపోతున్నాయి. అందరికి మనకి 140 రోజులు పడుతుందని చెప్పారు అగ్రికల్చర్ ఆఫీస్ వాళ్ళు. వాళ్ళ మేరకే తెచ్చి 140 రోజులు చూపుతున్నారు. ఇప్పుడు డేట్ కూడా దీనికి రాసున్నాను. మొత్తం 10 కేజీలు తెచ్చాను. దీనిలో వేసింది 5 కేజీలే వేసాను. దీన్ని మనం సైన్స్లో అంటే బొటానికల్గా దీన్ని వరైజా సెటైవా అంటాము. అయితే మిగతా పంటలకి మిగతా వరి వంగడానికి ఈ వరి వంగడానికి తేడా ఏంటంటే, మిగతా వరి వంగడానికి వరి అగ్గి తెగలని చీడలు పీడలు ఎక్కువ వస్తాయి. కానీ బ్లాక్ రైస్కి ఏంటంటే చీడలు, శిలీంధ్రాల వల్ల వచ్చే చీడ పీడలు అనేవి చాలా తక్కువ వస్తాయి. రైతుకి మందులు వాడే ఇది తగ్గుద్ది అనమాట. శిలీంధ్రాలు వచ్చే చీడపీడలు అనేవి బ్లాక్ రైస్కి రావు. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గోదావరి పరివాహక ప్రాంతాలు, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఖరీఫ్ సీజన్లో ఇది పండిస్తారు. అయితే ఇలాంటి ఆదర్శ రైతులు మాత్రమే ఇలా దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే కానీ దీని గురించి అవగాహన కల్పించుకొని పండించలేరు. అయితే ఇది మామూలు రైసు 120 నుంచి 130 రోజుల్లో దిగుబడి వస్తే ఇది 140 నుంచి 150 రోజుల్లో వస్తుంది. మన భారతదేశంలో అస్సాం రాష్ట్రంలో గోల్పురా అనే రాష్ట్రంలో మొట్టమొదటి రైతులు పండించి అధిక దిగుబడిని సాధించి దేశానికి ఒక మెసేజ్ ఇచ్చారనమాట, ఈ రైసు పండించాలి అని. అయితే ఈ రైస్కి మిగతా రైస్కి తేడా ఏంటంటే ఇది నల్లగా ఉంటుంది, ఉడికించిన తర్వాత ఓదా రంగులోకి మారుతుందండి. ఎందుకు మారుతుందంటే దాంట్లో యాంతోసైనిన్ అనే ఒక వర్ణకం ఉండడం వలన అది ఓదా రంగులోకి మారుతుంది. ఈ యాంతోసైనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్, ఎవరైతే ఈ యాంటీ ఆక్సిడెంట్ ఉన్న రైస్ని తింటామో అల్పాహారంగా కానీ మధ్యాహ్నం కానీ రాత్రి కానీ తింటే మహిళలకి వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ వెజైనల్ క్యాన్సర్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల రావండి. అంతేకాకుండా దీంట్లో కాల్షియం, మెగ్నీషియం, జింకు, ఐరన్ వంటి మినరల్స్ ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా నియాసిన్ చాలా ఇంపార్టెంట్, ఇది విటమిన్ ఈ. దీంట్లో ఏంటంటే కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయండి, మినరల్స్ విటమిన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆటోమేటిక్గా మీ కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండడం వలన దీంట్లో మనకి ఊబకాయం తగ్గుద్ది. ఆటోమేటిక్గా ఇన్సులిన్ ఉత్పత్తి బాగుండడం వల్ల మనకి డయాబెటీస్ రాదు. అయితే ఈ ఖరీఫ్ సీజన్లో మన ఉద్యానం ప్రాంతంలో చాలామంది రైతులకి ఈ అవగాహన లేకపోవడం వల్ల దీని దిగుబడి రాదేమో, దీని ఖర్చు ఎక్కువేమో అనుకుంటారు. కానీ మిగతా పంటలు పండించినప్పుడు, మిగతా వరి వంగడం పండించినప్పుడు దిగుబడి ఖర్చు తక్కువ అయినప్పటికీ చీడలు పీడల వల్ల రైతులు నష్టపోతున్నారు. అదే ఈ పంటను వేసుకుంటే చీడలు పీడలు రావండి. ఇప్పుడు వరి అగ్గి తెగులు ఖచ్చితంగా దీనికి రాదు. శిలీంధ్రం ద్వారా వచ్చే ఎటువంటి వ్యాధులు బ్లాక్ రైస్కి తక్కువ అనమాట, అంత వేగం రావు. కాబట్టి ఈ రైస్ని పండించడం వల్ల రైతుకి కొన్నాళ్ళు అవగాహన కల్పిస్తే దిగుబడితో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది. వాళ్ళకి మిగతా ప్రజలకి ఇలాంటి ఆహారం మీద మన వ్యవసాయ శాఖ, ఆరోగ్య శాఖ అవగాహన కల్పించడం వల్ల మనం ఇలాంటి రైస్ తింటే మనకి ఏంటి క్యాన్సర్ రాదు, డయాబెటీస్ రాదు.